గంభీరపేట మండల కేంద్రంలో మృత్యుంజయమనే కాంగ్రెస్ నాయకుడి ఆగడాలు అకృత్యాలు అనేకము ఈరోజు చూస్తూ ఉన్నాం. మండల కేంద్రంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, ఏదైతే భూములు ఏవైతే వారి వ్యవసాయ క్షేత్రం సంబంధించిన భూములు కావచ్చు, కూలి నాలుగు చేసుకుని కష్టపడి కొన్ని సంపాదించుకున్న కూడబెట్టుకుని ఒక పైసలతో ఏదైతే భూములు కొన్నారో ఆ భూముల మీద కన్నేసి ఆ భూములను కబ్జా చేసే ప్రయత్నంలో అనేక మందిని ఇబ్బందికర పరిస్థితి చేస్తూ ఉన్నాడు ఈ యొక్క కాంగ్రెస్ నాయకుడు మృత్యుంజయ గారు. అదేవిధంగా ఏదైతే 50 సంవత్సరాల క్రితం అమ్మిన భూములను ఏదో లిటికేషన్ పేరుతోని ఆ లిటికేషన్ తీసుకుని వచ్చేసి వాళ్ళందరికీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్న నాయకుడు ఈ కాంగ్రెస్ నాయకుడు మృత్యుంజయ గారు. అదేవిధంగా మండల కేంద్రం కావచ్చు, జిల్లాలో కావచ్చు, మీకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తాం, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామనేసి వారి నుంచి భారీగా డబ్బులు తీసుకొని వాళ్ళందరికీ కూడా ఈ అనేక మోసం చేసిన ఈ యొక్క నాయకుడు కాంగ్రెస్ నాయకుడు కట్క మృత్యుంజయ గారు. అదేవిధంగా ఈ యొక్క జిల్లాలో ఉన్న అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం, ఎవరైతే కట్క మృత్యుంజయ బాధ్యత ఎవరైతే ఉన్నారో మీరు ఎవ్వరు కూడా భయపడే ప్రసక్తి లేదు. మీరందరూ కూడా మీ యొక్క ఆధారాలతో సహా మీరందరూ కూడా బయటకు రండి. ఆ యొక్క నాయకుని ఎవరైతే ఆగడాలన్నో ఆ ఆగడాన్ని కూడా మీరందరూ కూడా బయట పెడదాం. మీ అందరూ కూడా ఎవరు కూడా భయపడే ప్రసక్తి అవసరమే లేదు. ఒక నాయకుని అరాచకాలన్నీ కూడా బయట పెట్టాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చూసుకుంటా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజాపాలనను ప్రజల కోసం మీరు అన్నారు, కానీ ఇక్కడ మీ యొక్క నాయకుడు చేసే అరాచకాలకు రోజు రోజుకు మితిమీరుతా ఉన్నాయి. అనేక మంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతున్నారో చాలా నరకయాతన పడుతున్నారు. అతనితోని ఇబ్బందికర పరిస్థితి పడుతూ ఉన్నారు. ఈ యొక్క జిల్లా ఎస్పీ గారితో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కలెక్టర్ గారితో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ప్రజాప్రతినిధి కావచ్చు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ యొక్క జిల్లా ప్రజల తరఫున ఈ యొక్క కాంగ్రెస్ నాయకుడు మృత్యుంజయ పైన విచారణ చేయాలి, విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకుంటే రానున్న రోజుల్లో ఈ యొక్క ప్రజలందరితో ఉద్యమాన్ని చేస్తామని సందర్భం మేము తెలియజేస్తూ ఉన్నాం.